నిజానికి ప్రోఫౌండ్ మాస్టర్ 5th లెవెల్లో ఉన్న సాగర్ 6th లెవెల్లో ఉన్న తన తాతయ్యతో పోరాడి గెలిచే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. అప్పటికి తన తల్లిదండ్రులు, స్నేహితుల కోసం తన తాతయ్యతో పోరాడాలని నిర్ణయించుకున్నాడు సాగర్. దాంతో అతను వెంటనే, నేను మిమ్మల్ని బాధ పెడుతున్నందుకు నన్ను క్షమించండి అని గౌరవంగా చెప్పాడు. మనిద్దరం ఒకరినొకరు చూసుకుని కొన్నేళ్లు గడిచిపోయాయి సాగర్. ఇన్ని సంవత్సరాల్లో నాతో ఇలా మాట్లాడే ధైర్యం నీకెలా వచ్చిందో నేను కూడా చూడాలనుకుంటున్నాను అని అంటూనే శరత్చంద్ర తన చేతిలో ఉన్న వాకింగ్ స్టిక్ ను గట్టిగా గాల్లో ఊపుతూ కరాటే చేస్తున్నట్లుగా అనేక భంగిమల్లో సాగర్ పైకి అటాక్ చేయడానికి ముందుకు వచ్చాడు. మురారి, ఇక్కడ సంగతి నేను చూసుకుంటాను. నువ్వెంటనే వాళ్ళందర్నీ హాస్పిటల్కి తీసుకెళ్ళు. అమ్మా నాన్న జాగ్రత్త అని చెప్పి తన తాతయ్య వైపు దూసుకెళ్లాడు సాగర్. పవర్ ట్రైనింగ్ ఆర్ట్ బుక్ లో ఉన్న విషయాలను గుర్తు చేసుకుంటూ తన మనసులో ఏదో గొనుగుతున్నాడు సాగర్. దాంతో అతని శరీరంపై వచ్చిన చిన్న వెలుగు హఠాత్తుగా పెరిగిపోయింది. దానితో ఇద్దరు ఒక్కసారిగా గాల్లో నుండి నేలపైకి దిగుతూ ఒకరినొకరు ఢీకొన్నారు. అప్పుడు మురారి తన మనుషుల వైపు చూసి, మీరందరూ నా వెనకే రండి, మనల్ని ఎవరు ఆపడానికి ధైర్యం చేస్తారో చూద్దాం అని చెప్తూ వెళ్లి మేనక, కేదార్, రాజేష్, నవీన్లతో పాటు మురళీధర్, సునందను కూడా పైకి లేపి బయటకు తీసుకువెళ్లడానికి ముందుకు నడిచారు. ఇంతలో తన మనుషులతో అక్కడికి వచ్చిన వైభవ్, వీళ్లలో ఒక్కర్ని కూడా బయటకు వెళ్లనివ్వద్దు అని తన వాళ్లతో చెప్పాడు. మురారి తన వెనుక ఉన్న మిగతా మనుషుల వైపు చూసి ముందుకు రమ్మని సైగ చేశాడు. అదే సమయంలో వైభవ్ మనుషులు కూడా ముందుకు రావడంతో 2 వర్గాల మధ్య ఘర్షణ ప్రారంభమైంది. మరోవైపు శరత్చంద్ర తన చేతిలోని కర్రను సాగర్పై విసిరబోయాడు. సాగర్ అలర్టుగా ఉండి పక్కకు తప్పుకోవడంతో ఆ కర్ర నేలపై తగిలి మళ్లీ అక్కడ నేలలో పగుళ్లు కనిపించాయి. శరత్చంద్ర దాడి నుండి వీలైనంత వరకు ఎదురు తిరగకుండా పక్కకు తప్పించుకునే ప్రయత్నాన్ని చేస్తున్న సాగర్, తాతయ్య వద్దు, నేను మీపై తిరగబడే పరిస్థితి తీసుకురావద్దు అని అంటూ 2 అడుగులు వెనక్కి వేశాడు. నువ్వు ప్రోఫౌండ్ మాస్టర్ 5th లెవెల్లో ఉన్నా సరే నువ్వు నన్నేమీ చేయలేవు. నువ్వు నాతో పోరాడటమంటే చెట్టును కదిలించడానికి చీమ ప్రయత్నించడమే అని అంటూ సాగర్ పైకి దూసుకెళ్లాడు శరత్చంద్ర. సాగర్ వెంటనే అతని కర్రను తన 2 చేతులతో పట్టుకుని గట్టిగా ఆపాడు. ఆ ఇద్దరి మధ్యలో కేవలం కర్ర మాత్రమే అడ్డుగా ఉండడంతో ఇద్దరూ ఒకరినొకరు కోపంగా చూసుకుంటూ ఉన్నారు. అదే సమయంలో వాళ్ళిద్దరి వైపు చూసిన మురారి కంగారుగా, సాగర్, నువ్వు బాగానే ఉన్నావా అని అరిచాడు. నా గురించి కంగారు పడొద్దు, నువ్వు వాళ్ళందర్నీ ముందు జాగ్రత్తగా హాస్పిటల్కి తీసుకెళ్ళు అరుస్తూ చెప్పాడు సాగర్. సాగర్, నేను నిన్ను చాలా తక్కువగా అంచనా వేశాను కోపంగా అన్నాడు అతని ఎదురుగా ఉన్న శరత్చంద్ర. అప్పటికే అగ్నిహోత్రి ఫ్యామిలీకి చెందిన చాలా మంది సభ్యులు మురారి మనుషుల చేతిలో దారుణంగా గాయపడి నేలపై పొర్లుతూ నొప్పితో అరుస్తున్నారు. శరత్చంద్ర మాటలు విన్న సాగర్ చిన్నగా నవ్వి, మీరు కూడా సీక్రెట్ కింగ్డమ్కి చెందినవారని నేనెప్పుడూ అనుకోలేదు తాతయ్య అని అన్నాడు. నువ్వు మన ఫ్యామిలీతో ఇంత పొగరుగా ప్రవర్తించి ఉండకూడదు సాగర్ కళ్ళలోకి సూటిగా చూస్తూ అన్నాడు శరత్చంద్ర. మన ఫ్యామిలీనా విరక్తిగా అన్న సాగర్, చూడు తాతయ్య, ఈరోజు మా అమ్మా నాన్న విషయంలో ఈ కుటుంబం చాలా తప్పుగా ప్రవర్తించింది. ఇప్పుడు నా పేరెంట్స్ కి ఏదైనా జరిగితే నేను ఈ ఫ్యామిలీ మొత్తాన్ని సమాధి చేసేస్తాను అని ఆవేశంగా చెప్పాడు. ఆ మాట వినగానే శరత్చంద్ర ముఖం పాలిపోయింది. దాంతో వెంటనే కోపంగా, ఏంటి, నన్నే బెదిరిస్తున్నావా? అయితే అంతకన్నా ముందు నన్ను ఓడించు అని అన్నాడు. తాతయ్య, నేను నీకు సరిపోనాని నాకు తెలుసు. నేను దానిని గౌరవంగా అంగీకరిస్తున్నాను. ఈరోజు నువ్వు నీ కుటుంబాన్ని రక్షించొచ్చు, కానీ ప్రతిరోజు ఇలాగే జరుగుతుందని అనుకుంటున్నావా? నీ కుటుంబంలోని వ్యక్తులెవరూ ఈ ఇంటి నుండి అడుగు బయటకు పెట్టరా? అప్పుడు ప్రాణాలతో మళ్లీ తిరిగి వస్తారా అని అడిగాడు. ఈసారి సాగర్ గొంతులో కేవలం బెదిరింపు మాత్రమే ఉంది. దాంతో కోపం తెచ్చుకున్న శరత్చంద్ర తన ఊతకర్రను సాగర్ పైకి గట్టిగా నెడుతూ, నీకంత ధైర్యం ఉందా అని అన్నాడు. వెంటనే సాగర్ తన బలాన్నంతా ప్రయోగించి మళ్లీ అదే కర్ర శరత్చంద్ర వైపు నెడుతూ, నాకు ధైర్యం ఉందో లేదో కాలమే సమాధానం చెప్తుంది అని చెప్పి అతని కర్రను వదిలేసి వెంటనే అక్కడి నుండి బయటకు వెళ్లిపోయాడు. శరత్చంద్ర అతన్ని ఆపకుండా ఏదో ఆలోచిస్తున్నట్లుగా సాగర్ వెళ్తున్న వైపే చూస్తూ ఉండిపోయాడు. అతని మనసులో ఏదో ఆలోచన మొదలైనట్లు అనిపించింది. ఇంతలో, నాన్నా, నీకేం కాలేదు కదా అంటూ చిన్నగా కుంటుతూ అక్కడికి వచ్చాడు వైభవ్. ఈ సాగర్ ఈరోజు మరీ హద్దులు మీరి ప్రవర్తించి పెద్ద తప్పు చేశాడు. మావయ్య గారిపైనే తిరగబడ్డాడంటే వాడు ఎంతకు తెగించాడో అర్థమవుతుంది. ఇదంతా అతని వెనుక వచ్చిన ఆ మురారి వల్లే జరిగింది అని కళ్ళలో నిప్పులు కురిపిస్తూ అంది. అప్పుడే అక్కడికి వచ్చిన స్వప్న.
అవును, ఆ మురారి తన మనుషులతో మన వాళ్ళందర్నీ గాయపరిచాడు. 15 మందికి పైగా హాస్పిటల్కి పంపించాలి. ఇంకా చాలా మందికి చిన్న చిన్న గాయాలు కూడా అయ్యాయి. ఆ సాగర్ చూస్తే నాన్నగారిపైనే తిరగబడ్డాడు. ఇక మనం వాడిని ఊరికే వదిలేయకూడదు అని కోపంగా అన్నాడు వైభవ్. అవును, వాడు తన సొంత కుటుంబాన్ని ఇబ్బంది పెట్టడానికి బయట ఫ్యామిలీస్ నుంచి సపోర్ట్ తెచ్చుకున్నాడు. దీనికన్నా అసహ్యంగా ఇంకేది లేదు అని ముఖం చిరాగ్గా పెడుతూ అన్నాడు విశ్వ. ఆ మాటలన్నీ విన్న శరత్చంద్ర ముఖం చిట్లిస్తూ, ఇక మాట్లాడింది చాలు, వెంటనే గాయాలైన వాళ్ళందర్నీ హాస్పిటల్కి పంపించడానికి ఏర్పాటు చేయి అని వైభవ్తో చెప్పి వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అదే సమయంలో సాగర్ హాస్పిటల్కి చేరుకున్నాడు. అప్పటికే డాక్టర్ సరిత స్పెషల్ కేర్ తీసుకోవడం వల్ల మురళీధర్, సునందలతో పాటు మిగిలిన వాళ్లకు కూడా ఎలాంటి ప్రమాదం జరగలేదు. అందరి పరిస్థితి మెరుగ్గానే ఉందని డాక్టర్ చెప్పడంతో మురారి సాగర్కు వీడ్కోలు చెప్పి తన మనుషులను తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అప్పుడు సాగర్ వెంటనే అఖిలకు కాల్ చేశాడు. తన తల్లిదండ్రులు తిరిగి వచ్చారని సాగర్ అఖిలతో చెప్పబోతున్నాడా? సాగర్ చేతిలో చావు దెబ్బతిన్న అగ్నిహోత్రి ఫ్యామిలీ ఏం చేయబోతుంది? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే.